Hi, Varalakshmi. Hi. So good to see you here. Actually, back-to-back projects లో my straight away question is ఈ మధ్య కాలంలో ఫీమేల్ ఓరియంటెడ్ కానీ ఫీమేల్ క్యారెక్టర్ విచ్ ఇస్ హ్యావింగ్ బేస్ అన్నది చాలా కష్టం యాక్ట్రెసెస్ దొరకడం. సో హౌ ఛాలెంజింగ్ ఈస్ ఫర్ యూ? అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా కథ సెలెక్ట్ చేసుకున్నప్పుడు విచ్ ఎలిమెంట్స్ యూ విల్ సీ ఫస్ట్? Challenging అనేది వచ్చి of course I think we have to thank the writers అని చెప్పొచ్చు, because writers are థింక్ చేశారు ఇలాంటి ఒక రోల్ పెట్టాలా, ఇలాంటి ఒక ఫేమస్ సెట్గా రాయాలనేది ఇట్స్ యాక్చువల్లీ కమ్స్ డౌన్ టు ద రైటర్స్. సో ఎంతవరకు వీ హ్యావ్ న్యూ రైటర్స్ ఆర్ రైటర్స్ హు థింక్ అబౌట్ ఫీమేల్ రోల్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ అది చేస్తే మనకు ఒక రోల్ మంచి రోల్ వస్తుంది. అది ఏదైనా సరే మిగిలితో ఫీమేల్ ఆర్టిస్ట్ అయినా సరే యూ నీడ్ ఎ గుడ్ రైటర్ ఫర్ దట్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమంటారు మీరు? అంటే లైక్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ లైక్ హౌ యూ ఫీల్ లైక్ చెప్పినట్టు దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటుంది. స్టార్టింగ్ సినిమా నుంచి ఎండ్ దాకా ఖచ్చితంగా ఐ ఓన్లీ దేర్ బికాజ్ లీడ్ గా ఉంది కాబట్టి. అండ్ మీరు వేరే విధంగా మీరు వరలక్ష్మి చూస్తారు, అంటే ఎన్ని రోజులు చూడకుండా ఒక చూడని వరలక్ష్మి ఇప్పుడు ఇక్కడ చూస్తారు. అండ్ కంగ్రాచులేషన్ అండి, లైక్ 100 days వచ్చింది కదా, లైక్ హనుమాన్ సినిమా. లక్ష్మి గారికి ఒక క్యారెక్టర్ నచ్చాలి అంటే ముందు ఏం చూస్తారు? దట్స్ వాట్ మై సింపుల్ క్వశ్చన్. ఆనెస్ట్లీ చెప్పకపోతే ఐ ఆల్సో డోంట్ నో. ఓకే, బికాజ్ if a director can surprise me with a role, like ఒక కథ విన్నప్పుడు నాకు ఏమంటే ఈ ఫస్ట్ వెంటనే వాళ్ళు చెప్పేటప్పుడు ఐ పిక్చర్ మై సెల్ఫ్ ఇన్ దట్ రోల్. వాట్ కెన్ ఐ డూ డిఫరెంట్లీ దట్ రోల్? ఆ రోల్ వచ్చి నేను చేసి బాగుంటుంది అంటే వేరే ఏమైనా చేసి బెటర్గా ఉంటుంది నేను అప్పుడే చెప్పేస్తాను. సో సమ్ టైమ్స్ ఐ హర్ స్టోరీస్ లేదంటే ఈ రోల్ నేను సూట్ అయ్యలేదు అంటే మీకు ప్రెడిక్టబిలిటీ వచ్చేస్తుంది. సో ఇలాంటి మ్యాటర్ నేను డైరెక్ట్ గా వెంటనే ఫ్రాంక్ గా చెప్పేస్తాను. సమ్ టైమ్స్ ఇట్ సంబడి ఎల్స్ విల్ డూ బెటర్ రోల్ దెన్ మీ. సో ఐ బిలీవ్ దట్. సో లైక్ ఇప్పుడు చాలా బర్డెన్ ఎక్కువ ఉంది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం హోల్ ఫిల్మ్ అంతా కూడా మీ భుజాల మీదే ఉంది. హౌ యూ ఫీల్ దిస్? నేను ఇంట్లో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఓకేనా? ఓకే, మంచి ప్రొడ్యూసర్ గారు పేమెంట్ నాకు కరెక్ట్గా ఇచ్చేసారు. ఓకే, సినిమా కథ బాగుంది, నేను బాగా చేసేసాను, మొత్తం ప్రొడ్యూసర్ ఆయన మీదే ఉంది, నా మీద ఏ ప్రశ్న లేదు. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరితో ఎక్కువ కంఫర్ట్ జోన్ ఉంటుంది సెట్స్ లో? కంఫర్ట్ జోన్ లేదు, ఇద్దరు చాలా చాలా బాగా చూస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చి ఒక అన్కంఫర్ట్ లేదు, ఇద్దరు చాలా బాగా చూస్తున్నారు. బోత్ సేమ్. హాయ్ మ్యామ్. హాయ్ బాలు. yes hello. అంటే వరలక్ష్మి గారిని చూడాలంటే వరలక్ష్మి బాలు తీశారు. మీకు అంటే తమిళ్ తెలుగు వాటిల్లో ఏ సినిమా వల్ల మంచి పేరు వచ్చు? నాట్ మూవీ, తెలుగు తమిళ్. As an audience, Yeah. I can't say that, sir. Both రెండిట్లో వచ్చి I got equal name, because if you are judging audience point of view, audiences love me both there and there. But the opportunity is more in Telugu rather than Tamil. That's a better answer to me. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ చెన్నై కాకుండా వేరే టీంకి సపోర్ట్ చేయాలంటే దేనికి? అంటే నా తెలుగు ప్రేక్షకుల వల్ల ఎస్ఆర్ సపోర్ట్ చేస్తాను. లేదంటే మీ మదర్ ఫ్రమ్ బెంగళూరు కదా, అవును. సో ఆర్సీబీ చేయాలా? నేను వాళ్ళకి చెప్పేసాను కదా, సెకండ్ ఆప్షన్ ఎస్ఆర్ వచ్చింది అంతే. అసలు గమనించేది ఏంటంటే థియేటర్కి వెళ్ళినప్పుడు యాజ్ ఏ ఆడియన్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫస్ట్. ఎందుకంటే ఒక హీరో విషయాన్ని తీసుకెళ్ళి థియేటర్లో రిలీజ్ అయ్యేటప్పుడు మాకంతా మా లుక్స్ అన్ని కూడా హీరో మీద ఉంటాయి. తర్వాత హీరోయిన్స్ మీదగా సినిమా వస్తున్నప్పుడు ఆ బోర్డ్స్ అంతా కూడా హీరోయిన్ మీద ఉంటుంది. సో యాక్చువల్లీ మీ అంటే సినిమాలు స్ట్రెస్ బస్టింగ్ గా ఉంటాయో లేదో తెలియదు, అంటే అందరూ చాలా వైల్డ్ గా కనిపిస్తారు క్యారెక్టర్స్. ఇన్స్టాగ్రామ్ లో మాత్రం చాలా స్ట్రెస్ బస్టింగ్ గా అనిపిస్తాయి మీ వీడియోస్, చాలా ఫన్నీ అంటే ఈ ఫ్యూచర్ లో కామెడీ రోల్ వస్తే చేస్తారా? అంటే అందరూ వచ్చి మేడం మీరు వస్తారు, మీరు కొడతారు, వాళ్ళు తిట్టాడు, ఇట్లే ఉంది చేయాలి వచ్చేసి ఇప్పుడే ఎంత బెస్ట్ కొడతారు తిడతారు అయిపోయిందండి, చంపేస్తున్నారు కదా. అదే అది నెక్స్ట్ లైట్ అని చెప్పేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ నైస్ కామెడీ. ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పేది ఎవరో మంచి కామెడీ ఖచ్చితంగా చేస్తారు. వెయిటింగ్. ప్లీజ్ ఐ ఆల్సో వెయిటింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్ట్ చేసినారు,
అండ్ మీరు ఆల్రెడీ an ఎక్స్పీరియన్స్. లేదు లేదు, ఒక డెబ్యూ డైరెక్టర్ మీకు వచ్చి స్టోరీ చెప్పుకున్నాడు. సో ఆ టైంలో మీరు ఆయన దగ్గర ఏదైతే స్టోరీ చెప్పుకున్నారో ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద షూట్ ఆ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే 100% అని చెప్పినట్టే తీసారా లేకపోతే? What I can say is, నేను ఒక కాపీ నేను చూసాను యాక్చువల్లీ సినిమా అయ్యాక, అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బికాస్ యూజువలీ ఐ డోంట్ కీప్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ జనరల్లీ. నేను ఒక సినిమా చేసినప్పుడు ఏది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు బికాస్ యూ డోంట్ నో వాట్ విల్ వర్క్ విత్ ఆడియన్స్ అండ్ వాట్ విల్ నాట్ వర్క్ అనేది మన చేతిలో కాదు. సో ఐ డోంట్ కైండ్ ఆఫ్ కీప్ ఎక్స్పెక్టేషన్. బట్ ఈ సినిమా చూసాక నాకు ఏమనిపించింది అంటే ఒక మంచి థ్రిల్లర్ అనిపించింది. ఫాస్ట్ పేస్లో వెళ్ళింది. ప్లస్ చాలా మంది వచ్చి ఒక 10 గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మేము చూసాము యాక్చువల్లీ చెన్నైలో సినిమా చూసాము. అండ్ దే ఆల్ నాన్ ఫిల్మింగ్, అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి లేదు. సో దే ఆల్ లైక్ ద ఫిల్మ్ యునానిమస్లీ, దే ఆల్ లైక్ ద ఫిల్మ్. సో అప్పుడు తెలిసి ఓకే, ప్రతి ఆడియన్స్ కి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు వాళ్ళకి నచ్చింది సినిమా. అంటే కంటెంట్ బాగుంది. సో డెఫినెట్లీ ఇట్స్ థమ్స్ అప్ ఫర్ దట్. సో ప్రొడ్యూసర్ గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రొడ్యూసర్కి బర్డెన్ కాకుండా ఆవిడ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఫ్రమ్ వేర్ డిడ్ యూ లెర్న్? అంటే లైక్ ఇలా ప్రొడ్యూసర్కి బాగా సపోర్ట్ చేయాలి అని. అంటే ఐ డోంట్ థింక్ లెర్నింగ్ అనేది కాదు. ఐ జస్ట్ డోంట్ లైక్ టు వేస్ట్ అదర్ పీపుల్స్ టైం. ఐ డోంట్ లైక్ టు అంతే మై నేచర్. సో ఆల్మోస్ట్ కీ టైం లైక్ దట్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ప్రొడ్యూసర్ లేదు, ఏ మనిషికైనా ఐ డోంట్ లైక్ టు వేస్ట్ ఎనీబడీస్ టైం. ఐ డోంట్ లైక్ టు ఎంత హెల్ప్ చేసి అయితే మనిషి అయితే ఎంత ఉందో అది చేసుకుంటాను అంతే. ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆల్ ద బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ రోల్స్. థ్యాంక్ యూ సో మచ్. సో దాని మీద ఉన్నటువంటి సోర్స్ని ఇప్పుడు మీకు ఎంతవరకు నమ్మకం ఉంది? మంచి పాయింట్ అండి ఇది. అంటే యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ పాయింట్ ఇది. సో అది అన్ని లాంగ్వేజ్లో వర్కౌట్ అవుతుందని మేము నమ్మేము, అందుకని చేస్తాం. మేడం, So what can we expect from Sabri finally? Sabri is a very fast-paced movie. మీరు ట్రైలర్ కూడా చూస్తుంటారు. ఇట్స్ ద మూవీ ఆల్సో ఆల్మోస్ట్ ద సేమ్ పేస్. దేర్ ఇస్ నో లాగ్ ఎనీవేర్. సినిమా స్టార్ట్ అయినే వెంటనే వచ్చి మీకు కథలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి పెట్టే కోసం ఏం సీన్ పెట్టలేదు, అంటే కామెడీ పెట్టే కోసం లేదు, ఒక ఫైట్ పెట్టే కోసం మాట్లాడలేదు. ఇట్స్ ఆల్ విత్ ద ఫ్లో. సాంగ్ కూడా మీరు చూస్తే కథ కూడా సాంగ్ పోతుంది. ఇట్స్ నాట్ లైక్ సెపరేట్ గా ఒక సాంగ్ అనేది ఎక్కడ లేదు. సో ఇట్స్ వెరీ ఇట్స్ కమర్షియల్ థ్రిల్లర్. సడన్గా ఇది ఏమైనా మెసేజ్ అంటే ఏ మెసేజ్ లేదు. ఇట్స్ కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక 2-3 పాయింట్లు వచ్చి ఇప్పుడు దాకా టచ్ చేయకుండా ఉన్నారు, ఒక 2-3 పాయింట్ టచ్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ దట్ విల్ వర్క్ అవుట్ ఆడియన్స్. మీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అంటే యశోద మూవీలోని మీరు విలన్ రోల్ కింద చేశారు. అంటే సమంత బర్త్డే వీక్లో రిలీజ్ అవుతుంది. అండ్ నాదిలో కూడా మీరు చేశారు కదా, అలాగే సినిమా కాంపిటీషన్ వస్తుంది. ఫీలింగ్ అలాగే అనిపిస్తుంది మేడం, అన్నీ ఒకేసారి అన్నీ అవుతున్నాయి కదా. మీరు యాక్చువల్గా నేను ఒక మాట చెప్పాలి. చాలా సెలబ్రిటీస్ ఇలాంటి క్వశ్చన్ అడతారు కదా, వాళ్ళ దగ్గర ఏదైనా డీప్ మీకు ఆన్సర్ వస్తుంది. నా దగ్గర అసలు ఏ డీప్నెస్ లేదు. అంటే నా హెడ్లో ఏముందో నోట్ వచ్చేసింది. నేను ఎక్కువ థింకింగ్ చేసలేదు, అనాలిసిస్ చేసలేదు. నేను చేసే ప్రతి విషయానికి వచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేదు. ఏ ఫీల్ అవుతుందో అది చేస్తాను అంతే. దాని పట్ల ఇంకేం లేదు. అల్బెన్స్ మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పడం. All the best to every single film that releases. Not only this film, I have one more film is releasing. Very good. So I think ఒక సినిమా ఇండస్ట్రీకి అన్ని సినిమా హిట్ అయితే మనకే మంచిది. It's not a competition అని చూస్తారు. I want every cinema to do well. Because మన ఇండస్ట్రీ పెరిగించాలంటే అన్ని సినిమా బాగా చేస్తే వచ్చి అందరూ పైకి వచ్చారు. So I want all the movies to do well. మ్యామ్ గుడ్ డాన్సర్ కదా, ఈ సినిమాలో కొంచెం డాన్స్ రోల్ వచ్చినట్టు లైట్గా చాలా రోజులు మీకు డాన్సింగ్ రోల్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాను. అంత ఎక్కువ రాలేదు మీకు. ఇట్స్ వెరీ లైట్. చాలా క్యూట్ డాన్సింగ్, అంటే ఒక కూతురుతో పాటు ఆడే అలాంటివి. సాంగ్ ప్రమోట్ చూసాను, అందుకే డాన్స్ చేశారు కదా, చాలా రోజులు డాన్సింగ్ వీడియో వచ్చింది. ఇది కూడా ఉన్నప్పుడు మీరు ఎటువంటి ఎంజాయ్ని ఫేస్ చేస్తుంటారు? ఎలా ఉత్సాహపడతారు, ఎలా సంతోషపడతారు? అంటే సెట్ లో వచ్చి ఎవరి కోసం సెట్ లోనే కదా, రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ బ్లాక్ బస్టర్ అయిందనుకోండి. సెట్ లో వచ్చి ఎవరి కోసం వెయిట్ చేసి ప్రాబ్లం. మేమే హీరో, మేమే వచ్చి రావాలి, కరెక్ట్గా టైంకి వచ్చి షూటింగ్ తీసుకోవాలి. ఓకే,
ప్రొడ్యూసర్ గారు నమస్తే. ఒక డెబ్యూ ఫిలిం లేడీ ఓరియంటెడ్ చేయడం చాలా సాహసం అనే చెప్పాలి. సో ఎందుకంటే ఇప్పుడు స్ట్రాటజీ మారిపోయింది, మార్కెటింగ్ స్ట్రాటజీ మారిపోయింది. ఒక ఆడియన్స్ థియేటర్ వరకు వచ్చి సినిమా చూడాలంటే చాలా ఉంటాయి మధ్యలో. ఇంట్లో నుంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళినంత వరకు టికెట్ 200 అయినా ఒక 1000 ఖర్చు అవుతుంది. సో ఇది థియేటర్లోనే ఎందుకు చూడాలి? ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగినట్టు ఫీమేల్ ఓరియంటెడ్ లేదంటే మేలా నేను అలా ఏం చూసుకోలేదండి. ఒక మంచి సినిమా చేయాలి, ఒక మంచి సబ్జెక్ట్ వచ్చింది నా దగ్గరికి. సో అలా అనుకొని చేసిన సినిమానే కానీ ఫీమేల్ ఓరియంటెడ్గా చేయాలని కానీ చేయకూడదని కానీ అలా అనుకొని చేసిన సినిమా అయితే కాదు. అది ఫస్ట్ థింగ్. థియేటర్లోనే ఎందుకు చూడాలి అంటే ఇది ఇందాక మేడం చెప్పినట్టు ఒక కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్. కమర్షియల్ అన్నప్పుడు ఒక థియేటర్ కావాల్సిన అన్ని హంగులు, అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఓటీటీ చూసినప్పటికీను థియేటర్లో చూసినప్పటికీ కొన్ని ఆ స్క్రీన్ మీద చూసినవి డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఫిలిమ్స్ ఎవరి మీకు ఇస్తుంది. ఎందుకంటే దాదాపు ఒక 40 లొకేషన్స్ ఉన్న థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్. యూజువల్గా థ్రిల్లర్లో అన్ని లొకేషన్స్ అట్లా ఉండవు. ఆర్టిస్ట్ వైజ్ కానీ చూసినప్పుడు ఒక గ్రాండ్ స్కేల్లో ఉంటుంది ఈ సినిమా. సో డెఫినెట్గా థియేటర్లో అందరికీ నచ్చేటట్టు ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో హోప్ఫుల్లీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. వరలక్ష్మి గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆల్రెడీ నేను ఆన్సర్ చేశాను. ఇది ఆవిడని చూస్ చేసుకొని నేను చేసిన సినిమా కాదు. ఈ సబ్జెక్టు డైరెక్టర్ గారు వరలక్ష్మి గారికి ఫస్ట్ చెప్పడం జరిగింది. ఆవిడకి నచ్చి ఓకే అన్నారు. అప్పుడు ఆ సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చింది. ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఒక మంచి ఆర్టిస్ట్, తన జడ్జిమెంట్ బాగుంటుంది, దాన్ని నేను నమ్మాను. ఆ పేరు వరలక్ష్మి కదా, నాకు లక్ష్మి ఉంది. ఇప్పుడు నాకు లక్ష్మి వచ్చేసింది, ఆల్రెడీ వచ్చింది కదా, నెక్స్ట్ కానీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే అండి. వరలక్ష్మి గారు, నేను మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంది. సో అందులో మీరు ఎక్కువ ట్రావెలింగ్ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం? హాయ్ వరలక్ష్మి గారు. సో నేను 2 సార్లు బాధపడ్డాను. ఫస్ట్ ఏమో ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు, రెండోది March 2nd. సో మీరు ఇన్స్టాలో పోస్ట్ చేశారు కదా ఎంగేజ్, యాజ్ అ ఫ్యాన్ బాయ్ గా కొంచెం బాధ ఉంటుంది మాకు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాకి మీరు డబ్బుల కోసం పనిచేశారా, లేదంటే నాకు ఒక మంచి ఫిలిం, మెమరబుల్ ఫిలిం లా ఉంటుంది అని పనిచేశారా? It is not for the money only. Because when I signed Shabri cracked and wanted it released. So it was much before crack that I heard Shabri's script. So some movies are for the money, but this movie wasn't for the money. This movie was basically for the storyline. Okay. All the best and waiting. Thank you so much. So producer. సో బేసికల్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే మీరు ఇనిషియల్ డేస్లో మీ ఫాదర్ చేస్తున్నప్పుడు కూడా మిడిల్ క్లాస్ ఉండి అప్పుడు కూడా స్ట్రగ్లింగ్గా ఉంటే దట్స్ వై నేను మా ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను అన్నారు. సో వన్ మెమరబుల్ మూమెంట్ లైక్ సబరీతో లింక్ ఏదైనా చేస్తే మీ ఫాదర్తో ఏదైనా మూమెంట్ కెన్ యూ? ఫాదర్తో లేదు, బట్ మేబీ మదర్తో, బికాస్ ఆఫ్ ద సింగిల్ మదర్ రూల్ కదా. My mother brought me up single-handedly, so I think maybe that connection, not with my dad, is this. ఓకే. అండ్ వన్ థింగ్, ఇందాక మాట్లాడుతున్నప్పుడు సమ్మన్ మా ఫ్రెండ్స్ ఎవరు అడిగితే డైరెక్ట్ చేస్తాను అని చెప్పారు ఇన్ ఫ్యూచర్. సో వాట్ కైండ్ ఆఫ్ మూవీని మీరు డైరెక్ట్ చేయాలనుకుంటారు? అండ్ ఎవరైనా యాక్టర్ ఆర్టిస్ట్ ని మైండ్ లో పెట్టుకున్నారా? ఇంకా ప్లాన్ చేయలేదు. చేస్తానంటే ఐ లైక్ టు డైరెక్ట్ చెప్పాను, అంత ప్లాన్ చేయలేదు. I'm a big junkie for thrillers and crime thrillers, and I fall towards that side. So maybe, I don't know, could be something else totally different. Our time when I came unprecedented, it is something. ఓకే. అండ్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ మ్యామ్. సో ఇప్పటి వరకు అప్కమింగ్ ఎవరైనా యాంటోగనిస్ట్ క్యారెక్టర్ చేయడానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ గారు చేసిన క్యారెక్టర్స్ డెఫినెట్లీ చేయాలనుకుంటారు. సో అలా బిఫోర్ కూడా చేసిన క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఒకవేళ అప్కమింగ్ మూవీస్ ఏదైనా రీక్రియేట్ చేయాలి ఓల్డ్ యాంటోగనిస్ట్ క్యారెక్టర్, నీలాంబరి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సబ్జెక్ట్. మీరు అండ్ సడన్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు వీరసింహారెడ్డి మూవీలో, ఫుల్ పక్కగా అయిపోయారు కదా. వాట్ ఈస్ ద రీజన్? అండ్ చబ్బీగా ఉన్నందుకు ఏమైనా అంటే ఆఫర్స్ ఆర్ క్యారెక్టర్స్ మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? చెప్పాలి.
మనుషులు జనరల్గా ఒక జర్నీ చూసుకోండి, అందరూ వచ్చి ఒక టైంలో ఒక వెయిట్ ఉంటారు, ఇంకొక టైంలో ఒక వెయిట్ ఉంటారు. అంటే పుట్టినప్పటి నుంచి సత్య వరకు ఒకే వెయిట్ ఉండాలి. కరెక్టా? యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్ గా నేను చెప్పాలంటే బికాస్ ఆఫ్ మై చబ్బీనెస్ కొన్ని ఆఫర్స్ మిస్ అవుతూ ఉంటాను. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. సో మీరు సడన్ గా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఏదైనా క్యారెక్టర్ కోసం అయ్యారా? చూస్తే వచ్చి హనుమాన్ I was heavy when you shot Hanuman, I was heavy when I shot crack. It doesn't matter about the weight, the thing should be healthy at the end of the day. Whatever is working for your body and making you healthy, ఇప్పుడు మీరు స్టేజ్ ని వచ్చి పడపడం వేసి డ్రెస్సెస్ అవ్వకుండా ఉంటే అది హెల్తీ, మీ హార్ట్ హెల్తీగా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు. అది రెస్పెక్ట్ యువర్ బాడీ, హౌ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.